భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు ఈరోజు అంటే 24 మార్చ్ 2026 రోజున ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడి ఎస్సీలలోని ఎంతోమంది ఈ కుల వ్యవస్థ పుణ్యమా అని చెప్పి అంటరానితనానికి, అస్పృశ్యతకు లోనవుతూ ఎలాంటి ఆర్థిక స్థితి మెరుగుపడకపోవడంతో ఇచ్చినటువంటి రాజ్యాంగంలోని వెసులుబాటు ఏంటంటే ఎస్సీలకు రిజర్వేషన్స్. అయితే ఇలాంటి రిజర్వేషన్లను నాన్ ఎస్సీ ఎస్టీస్, ఎస్సీల మన పేరుతో సర్టిఫికెట్లు పొంది ఇతర మతాలలోకి చేరిన వారందరికీ ఈ ఎస్సీ రిజర్వేషన్స్ వర్తించవని, ఎస్సీలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి అట్రాసిటీ యాక్ట్ అనే వజ్రాయుధం ఇతరులకు వర్తించదని, మతాలు మారిన ఎస్సీలలో నుండి మతాలు మారిన వారికి వర్తించదని, కేవలం హిందూ మతంలోని ఎస్సీలకు అంటే దళితులకు, సిక్కు మతంలోని ఎస్సీలకు అంటే దళితులకు, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఎస్సీలకు అంటే దళితులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇతర మతాలలోకి మతం మారిన వారికి వర్తించదని గౌరవ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. దీనిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నేళ్లుగా ఎస్సీలమంటూ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పి కాయలు తెంపుకొని తిన్నట్టుగా నిజమైన ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సిన ప్రభుత్వపరంగా ఉన్నటువంటి వెసులుబాట్లు దక్కకుండా చీడ పురుగుల వలె ఇతర మతాలలో చేరిన వారందరూ ఎస్సీ సర్టిఫికెట్లను పొంది రాజకీయ పదవులు పొందడం, రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందడం, ప్రమోషన్లు పొందడంతో ఇప్పటి వరకు ఎస్సీల స్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. మతం మారిన వాళ్ళు మాత్రం అంత తామే అన్నట్లుగా అన్య మతంలో చేరి ఇక్కడికి వచ్చి ఎస్సీ సర్టిఫికెట్లు పొంది, దొడ్డిదారిలో ఎస్సీ సర్టిఫికెట్లు పొంది రాజకీయ పదవులను కానివ్వండి, ఉద్యోగాలను కానివ్వండి, ప్రమోషన్లను కానివ్వండి పొందడంతో నిజమైన ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది. తగుదునమ్మా అని కొంతమంది వెధవలు భారత అత్యున్నత న్యాయస్థానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కట్టుబడి భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఇది చట్ట వ్యతిరేక చర్య అని ఇలాంటి వెధవలను స్టేట్మెంట్లను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతూ వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతూ మీ చిలకమరి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, 9848471446. థ్యాంక్ యూ.